ఫస్ట్ అయితే లోపలికి పోయిద్దాం, లోపల ఏం జరుగుతున్నదో. సో ఒకసారి మనం లోపలికి వెళ్తున్నాం చూడండి. సో ఇది చెరువుని రెండు భాగాలుగా చీల్చి వేసిన రోడ్డు ఇది. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ పోల్స్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు అన్నది మనం అడుగుతున్న ప్రశ్న. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఈ పోల్ వేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇరిగేషన్ ఆఫీసర్లకు తెలవకుండానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పోల్స్ వేసిర్రా? ఒకవేళ వేస్తే ఇరిగేషన్ వాళ్ళు కేసు పెట్టిర్రా? చూడండి, ప్లాట్స్ రిజిస్ట్రేషన్లు కూడా అయిపోతున్నాయి. ఎంత అందమైన పక్షులు ఇక్కడికి వస్తున్నాయి చూడండి. వేరే వేరే జాతి పక్షులు కూడా ఇక్కడికి అక్కడక్కడ అడపా ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. ఆ పైన ఉన్న అక్కడక్కడ ఇవంటే కొంగలు కానీ ఇక్కడ ఉన్నాయి. అది కొంగ కాదు కదా, వేరే జాతి పక్షి అది. సో అక్కడ కూడా ఉన్నాయి చూడండి. వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆర్ట్ వేసే వాళ్ళు ప్రకృతిని అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకా చాలా క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఇది చెరువు, మన పక్కన ఉన్న చెరువు ఒక భాగము, ఇటు పక్కన ఈ రోడ్డు వేసి దీన్ని డివైడ్ చేసేసారు. ఇప్పుడు చెప్పాలా, రంగనాథ్ గారు ఇప్పుడు వచ్చి రోడ్డుని ఈ రోడ్డు తీసేసి రెండు చెరువు ఈ ముక్కని దీంట్లో కలపాల. ఎంత పెద్ద చెరువు చూడండి, 453 ఎకరాల చెరువు ఇది. ఈ చెరువుని మొత్తం కథం పట్టించారు. అది అక్కడ పక్షుల గుంపు చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఈ ఇల్లు కట్టగా మిగిలిన ఆ స్టోన్స్ కానీ ఆ సిమెంట్ ఇవి కానీ తెచ్చి నెమ్మదిగా దీన్ని పూడ్చే ప్రయత్నం జరుగుతున్నది. సో ఈ రాళ్లతోనే మొత్తం నెమ్మదిగా నింపేసి క్లోజ్ చేస్తూ ఉంటారు. సో మనం లోపలికి వచ్చేసినాం. ఒక దారి గుండా లోపలికి వస్తే మనకి ఈ ప్రాంతం కనిపిస్తుంది. ఇదంతా చెరువు. ఈ చెరువులో మొత్తం ఈ దీంతో మట్టితో మొత్తం ఇది మొత్తాన్ని నింపేశారు. ఇదంతా కూడా మళ్ళీ చెరువే. ఈ బ్యాక్ అంతా కూడా చెరువే. ఎంత అద్భుతంగా మనకి చెరువు ప్రాంతం కనిపిస్తుంది. అక్కడ విల్లాలు మొత్తం ఆ FTLలో విల్లాలు కట్టేసారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో కూడా మొత్తం మట్టితో నింపేసి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ ఫామ్ హౌస్ లాగా ఒక ఇల్లు ఇక్కడ సైడ్ నుంచి ఒక ఇల్లు కనబడతా ఉన్నది మనకి. పెద్ద వెహికల్స్ పెట్టి ఇక్కడ ఈ టిప్పర్ల ద్వారా వాటి ద్వారా దీన్ని మొత్తం నింపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే ఇదంతా కూడా ఫ్లడ్ లెవెల్ ట్యాంక్. అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ ఇల్లు ఎట్లా వచ్చింది? ఇదే చెరువు 453 ఎకరాల చెరువు ఇది. పక్కనే ఇక్కడ ఇల్లు కనిపిస్తూ ఉన్నది. ఎట్లా అవుతుంది ఇది? పర్మిషన్ ఎవడు ఇచ్చింది ఇది కట్టడానికి?
అంటే ఎంత దర్జాగా ఈ బయోడైవర్సిటీ చెరువుని కబ్జా చేశారనేది మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఈవి రంగనాథ్ గారు ఇక్కడికి రావాలి, మీరు ఈ ఫామ్లోకి రావాలి, ఈ రోడ్డు వెంట రావాలి, ఈ రోడ్డుని తీసేయాలి, ఈ చెరువును కాపాడాలి. అలా ఉన్న ఇదే అమీన్పూర్లో అండ్ మిగతా ప్రాంతాల్లో. సో తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. భూపాల్ రెడ్డి మీద, ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి మీద, ఎవరైతే పర్మిషన్లు ఇచ్చి లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల మీద, ప్లానింగ్ ఆఫీసర్ల మీద, ఇరిగేషన్ ఆఫీసర్ల మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. తక్షణం కేసులు పెట్టాలి. మీరు ఎన్నో ఆడోటి ఈడోటి కూలగొట్టి అయిపోయిందిగా అని ఆ పెద్ద పెద్ద ఛానళ్ళల్లో, మీ ఛానళ్ళల్లో బ్రేకింగ్స్ చేసుకుంటే సరిపోదు. ఈ చెరువును కాపాడాలి. ఇది భారతదేశంలోనే జీవ వైవిధ్య చెరువు. ఇది కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివే.